రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుందో మనకి ఇప్పుడే లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. సో, ఈ లిస్ట్‌లో ఏ ఏ జిల్లాల పేర్లు ఉన్నాయో, అదే దీంతో పాటుగా ఏ ఏ ఊర్ల పేర్లు ఉన్నాయో మనకి స్పష్టంగా ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో ఇక అప్డేట్‌లోకి వెళ్ళినట్టయితే ఈరోజు రేపు ఏ జిల్లాలలో మనకి పెన్షన్ల పంపిణీ ఉంటుందో ఈ వీడియోలో మనం కీలకమైన పూర్తి అప్డేట్ వివరాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలాగే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఈ అప్డేట్ అనేది సిద్ధమవుతుందని, అలాగే మన ఆర్థిక శాఖ నుంచి నిధులు కూడా సేకరించినట్లుగా మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పంపిణీ లేట్ అవుతుందని అయితే చాలామంది కంప్లెయింట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం పైన. సో, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ కొత్త పెన్షన్లు నెరవేర్చాలనే ఆశయంతో 2025లో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు రేపటి నుంచి పంపిణీ చేయాలని ఖచ్చితంగా మనకి కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి, సో, ఇప్పుడే గంట క్రితం మనకి అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది కాబట్టి, మనకి రేపు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలో మనం కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. అలాగే లిస్ట్‌లో మీ జిల్లా పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. దీంతో పాటుగా మనకి తొందరగా మీకు పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఏ జిల్లాలకి తొందరగా ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయో కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సుష్ఠత సమాచారం అనేది అందిస్తాను. సో, అంతకంటే ముందు మన ఛానల్‌ని ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అప్పుడే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు రావడానికి చాలా వరకైతే అవకాశాలు ఉంటాయని అయితే మీరిక్కడ తెలుసుకోవచ్చు. సో, ఎందుకంటే ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది నేను పెట్టగానే మీకు తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోవాలి కాబట్టి, సో, ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రేపు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందో మీరు ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఏదైతే మనకి రూ. 2016 మనకి రూ. 3016 రూ. 6016 చేస్తున్నట్టుగా రూ. 4016 చేస్తున్నట్టుగా చేనేత, అలాగే గీతా కార్మికులు, అలాగే వృద్ధులు, పేద వృద్ధులు, అలాగే ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఇటువంటి అనేకమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. సో, వీళ్ళందరికీ కలుపుకొని వారికి రావాల్సిన పెన్షన్ డబ్బులు అనేది బడ్జెట్ రూపంలో కేటాయించుకొని మనకి రానున్న 24 గంటలలో రేపు మనకి 9 గంటల నుంచి సమయం నుంచి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందనైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ కొత్త కార్డు రూపం ద్వారా ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట. అలాగే ఏదైతే గత నెలలో చాలామందికి పెన్షన్లు అనేది ఇంకానైతే రాలేవంట. సో, అటువంటి రాని వారికి కూడా ఈ నెలలో పెన్షన్లు కలుపుకొని 2 నెలల పెన్షన్లు ఒకటేసారి ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందండి. అలాగే ఇంకా ఈ పెన్షన్లు తొందరగా మీ ఖాతాలోకి రావాలంటే అందరికంటే ముందు ఈ పెన్షన్లు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో మనకి ఎన్‌పీసీఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకోండి. సో, అప్పుడే మీకు రావాల్సిన పెన్షన్ డబ్బులు అనేది తొందరగా మీ ఖాతాల్లోకి జమ కావడానికి జారీ పోవడానికి చాలా వరకైతే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని అయితే తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థాంక్ యూ గైస్.